ఇప్పుడు 21A అనేటటువంటి అధికరణం 21A అనేటటువంటి అధికరణం ఏ అంశాన్ని గురించి మనకి స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది అన్నట్లయితే విద్యా హక్కు RTE అంటాం, అంటే రైట్ టు ఎడ్యుకేషన్. 21A అనేటటువంటి అధికరణం. విద్యా హక్కును గురించి తెలియజేస్తుంది. ఓకేనా? 21A అనేటటువంటి ఆర్టికల్ విద్యా హక్కు చట్టాన్ని గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. వాస్తవంగా 21A అనేటటువంటి సబ్ క్లాజును 2002 సంవత్సరంలో చేసినటువంటి 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. ఈ అంశాన్ని ఏది 21A అనేటటువంటి అంశాన్ని 21A అనేటటువంటి అంశాన్ని 2002 సంవత్సరంలో చేసిన 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. ఏంటి 2002 సంవత్సరంలో చేసినటువంటి 86వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు వారికి కావలసినటువంటి ప్రాథమిక విద్యను నిర్బంధంగా ఉచితంగా అందించాలి అనేటటువంటి అంశాన్ని ప్రత్యేకంగా చేర్చడం జరిగింది. 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఆరు నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అనేటటువంటి అంశాన్ని 2002 సంవత్సరంలో చేసిన 86వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 21A అనేటటువంటి సబ్ క్లాజ్కు అదనంగా చేర్చడం జరిగింది. అయితే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వివరణ, అంటే మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని అభ్యర్థులు స్పష్టంగా గమనించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేటటువంటి అంశం ఇంతకుముందు భారత రాజ్యాంగంలోని 4వ విభాగం ఏ అంశాలకు సంబంధించినటువంటి అంశాలను గురించి మనకి పూర్తిగా వివరించడం జరుగుతుంది అన్నట్లయితే ఆదేశిక సూత్రాలకు సంబంధించినటువంటి అంశాలను గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. కాబట్టి భారత రాజ్యాంగంలోని 4వ విభాగంలో 45వ ఆర్టికల్లో ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. అంటే 2002 సంవత్సరానికి ముందు, అనగా 86వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించక ముందు 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అనేటటువంటి అంశాన్ని ఏ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అంటే 45వ అధికరణంలో పేర్కొనడం జరిగింది. 45వ అధికరణాన్ని గురించి వివరించేటటువంటి విభాగం ఏది అన్నట్లయితే 4వ విభాగం. 4వ విభాగం ఏ అంశాలకు సంబంధించినటువంటి వాటిని గురించి స్పష్టంగా మనకి వివరించడం జరుగుతుంది అన్నట్లయితే ఆదేశిక సూత్రాలకు సంబంధించినటువంటి అంశాలను గురించి స్పష్టంగా వివరించడం జరుగుతుంది. స్పెషల్ నోట్: 2002 సంవత్సరానికి ముందు, అంటే 86వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించక ముందు, 2002కు ముందు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనే అంశం 4వ విభాగంలోని 45వ అధికరణంలో ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. 45.
ఎప్పుడైతే 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించడం జరిగిందో 45లో ఉన్నటువంటి ఈ అంశాన్ని 21A అనేటటువంటి సబ్ క్లాసుకు బదిలీ చేయడం జరిగింది. 45వ అధికరణంలో ఉన్నటువంటి ఈ అంశాన్ని 2002 సంవత్సరంలో చేసినటువంటి 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 21A అనేటటువంటి సబ్ క్లాసుకు బదిలీ చేయడం జరిగింది. అంటే 45వ అధికరణం ఖాళీగా ఉంది. కాబట్టి ప్రస్తుతం 45వ అధికరణంలో పేర్కొన్నటువంటి అంశం ఏది అన్నట్లయితే 6 సంవత్సరాల లోపు బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్యను ఉచితంగా అందించాలి. ప్రస్తుతం 45లో ఉన్నటువంటి అంశం ప్రస్తుతం 45వ అధికరణంలో 6 సంవత్సరాల లోపు బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్యను అంటే అంగన్వాడీ విద్యను అని ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటాం. పూర్వ ప్రాథమిక విద్యను ఉచితంగా అందించాలి. కాబట్టి మన భారత ప్రభుత్వం లేదా భారత పార్లమెంటు 2009 సంవత్సరంలో విద్యా హక్కు చట్టాన్ని రూపొందించింది. ఈ విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని మాత్రమే మినహాయించి భారతదేశ వ్యాప్తంగా అమలవుతూ ఉంది. ప్రస్తుతానికి జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా విద్యా హక్కు చట్టం అమలవుతుంది అనేటటువంటి అంశాన్ని అభ్యర్థులు స్పష్టంగా గుర్తించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు 2019 సంవత్సరంలో 370వ అధికరణం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్కి కల్పించినటువంటి శాశ్వత ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటి రాష్ట్రంలో కూడా విద్యా హక్కు చట్టం అమలవుతూ ఉంది. నోట్ 2009 సంవత్సరంలో విద్యా హక్కు చట్టాన్ని రూపొందించడం జరిగింది. విద్యా హక్కు చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ చట్టం 2010 ఏప్రిల్ 1 నుండి ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని మినహాయించి జే&కే అని అంటున్నాను, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని మినహాయించి భారతదేశ వ్యాప్తంగా అమలవుతుంది. ప్రస్తుతం ఈ విద్యా హక్కు చట్టం జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా అమలవుతుంది. ప్రస్తుతం జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా అమలవుతుంది. అయితే 2009 సంవత్సరంలో రూపొందించినటువంటి విద్యా హక్కు చట్టానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలు ఈ విధంగా ఉన్నాయి. లోని విద్యా హక్కు చట్టంలోని ముఖ్యమైన అంశాలు. ఫస్ట్ పాయింట్,
1 నుండి 5 తరగతుల లోపు చదువుతున్నటువంటి విద్యార్థులకు, అంటే 1వ తరగతి నుండి 5వ తరగతి లోపు విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు వారు నివసిస్తున్నటువంటి ప్రాంతం నుండి వారు చదివేటటువంటి పాఠశాల ఒక కేవలం కిలోమీటర్ పరిధిలో మాత్రమే ఉండాలి. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వారు నివసించే ప్రదేశం నుండి పాఠశాల 1 కిలోమీటర్ లోపు ఉండాలి. రైట్. రెండో పాయింట్, ప్రైవేటు విద్యా సంస్థలు తమ మొత్తం విద్యార్థుల సంఖ్యలో ప్రైవేటు విద్యా సంస్థలు తమ మొత్తం విద్యార్థుల సంఖ్యలో 25% సీట్లను 25% సీట్లను బలహీన వర్గాల వారికి కేటాయించాలి. వీకర్ సెక్షన్స్. బలహీన వర్గాల వారికి కేటాయించాలి. ఈ కోటా కింద ప్రైవేట్ విద్యా సంస్థలో 1 సీటు కూడా ఖాళీగా ఉండడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి అంశాన్ని అభ్యర్థులు స్పష్టంగా గుర్తించాలి. థర్డ్ వన్, ఈ విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి 1:30. అంటే 30 మంది విద్యార్థులకు తప్పనిసరిగా ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఈ చట్టం అమలు చేయడానికి అయ్యేటటువంటి వ్యయాన్ని, దీని అమలుకు అయ్యేటటువంటి ఖర్చును ఈ చట్టాన్ని అమలు చేయడానికి అయ్యేటటువంటి ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 65:35 నిష్పత్తిలో పంచుకుంటాయి. అరవై 65:35 నిష్పత్తిలో భరిస్తాయి. అంటే కేంద్ర ప్రభుత్వం 65% నిధులను ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 35% నిధులను ఈ చట్టం యొక్క అమలుకు ఖర్చు చేయటం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో నూతన విద్యా హక్కు చట్టాన్ని భారత పార్లమెంటు ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. ఈ నూతన విద్యా హక్కు చట్టాన్ని గురించి స్పెషల్గా మరో క్లాసులో స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇది 2009 సంవత్సరంలో రూపొందించినటువంటి విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. అయితే ఇటీవల కాలంలో భారత పార్లమెంటు లేదా భారత ప్రభుత్వం నూతన విద్యా హక్కు చట్టాన్ని కూడా ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. ఈ నూతన విద్యా హక్కు చట్టాన్ని గురించి మరో క్లాసులో స్పష్టంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
ఓకే, ఇది 2009 సంవత్సరంలో రూపొందించినటువంటి విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. కాబట్టి 21A అనేటటువంటి ఆర్టికల్పై సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వివాదాలు. 21A అనేటటువంటి ఆర్టికల్పై సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ముఖ్యమైన వివాదాలు. ముఖ్యమైన వివాదాలు. మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వివాదాలు. మోహిని జైన్ ఫస్ట్ వన్. మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఓకే, రెండోది ఉన్ని కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ రెండు రకాల వివాదాలు ఏ సంవత్సరం వచ్చినాయి అంటే 1992 సంవత్సరంలో వచ్చినాయి సుప్రీంకోర్టులో. ఈ రెండు వివాదాలపై అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పు, విద్యా హక్కు కూడా జీవించే హక్కులో అంతర్భాగమే కాబట్టి దాన్ని కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించాలి. విద్యా హక్కు కూడా జీవించే హక్కులో అంతర్భాగమే కాబట్టి దాన్ని కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించాలి అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ప్రత్యేకమైన స్పష్టమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది ఈ రెండు రకాల వివాదాలపై. విద్యా హక్కు కూడా జీవించే హక్కులో అంతర్భాగమే. విద్యా హక్కు కూడా జీవించే హక్కులో అంతర్భాగమే కాబట్టి విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలి. ఓకే, ఈ రెండు రకాల వివాదాలే కాకుండా మరో రకమైనటువంటి వివాదం కూడా వచ్చింది. శ్యామ్ సుందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు వివాదం. ఈ వివాదం 2011 సంవత్సరంలో వచ్చింది. శ్యామ్ సుందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఈ వివాదం ఎప్పుడు వచ్చింది? 2011 సంవత్సరంలో వచ్చింది. ఈ వివాదంపై అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పు, విలువలతో కూడిన ప్రమాణాలతో కూడినటువంటి విద్యను బాలలకు అందించాలి. విలువలతో కూడిన ప్రమాణాలతో కూడిన విద్యను బాలలకు అందించాలి. రైట్. అయితే ఇక్కడ అభ్యర్థులు మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని గమనించండి. 14, 19, 21 ఆర్టికల్స్ను లేదా అధికరణలను గోల్డెన్ ట్రినిటీ ఆర్టికల్స్గా అభివర్ణిస్తాము. గోల్డెన్ ట్రినిటీ ఆర్టికల్స్. గోల్డెన్ ట్రినిటీ ఆర్టికల్స్గా అభివర్ణిస్తాము.
ఎందుకు 14, 19, 21 ఆర్టికల్స్ను గోల్డెన్ ట్రినిటీ ఆర్టికల్స్గా అభివర్ణించడం జరుగుతుంది అన్నట్లయితే 14వ ఆర్టికల్ సమానత్వాన్ని గురించి చెప్పుద్ది. 19 స్వేచ్ఛను గురించి తెలియజేస్తుంది. 21 జీవించే హక్కు. కాబట్టి వీటిని గోల్డెన్ ట్రినిటీ ఆర్టికల్స్గా అభివర్ణించడం జరిగింది. నాన్న డాడీ తీసేస్తున్నా రైట్. ఇదే రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంటే 2002 సంవత్సరంలో చూసినటువంటి లేదా 2002 సంవత్సరంలో రూపొందించినటువంటి 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 51A అనేటటువంటి ఆర్టికల్కు 11వ ప్రాథమిక విధిని అదనంగా చేర్చడం జరిగింది. ప్రాథమిక విధి ఎన్నోది 11వ ప్రాథమిక విధిని 2002 సంవత్సరంలో చేసిన 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 51A అనేటటువంటి ఆర్టికల్కు పదకొండవ ప్రాథమిక విధిని అదనంగా చేర్చడం జరిగింది. ఏంటి ఆ 11వ ప్రాథమిక విధి? 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు వారికి కావలసినటువంటి విద్యా సౌకర్యాలను అందించవలసినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత వారి పేరెంట్స్దే. ఆ 11వ ప్రాథమిక విధి పేరు 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు వారికి కావలసిన విద్యా సౌకర్యాలను అందించవలసిన ప్రధానమైన బాధ్యత వారి తల్లిదండ్రులదే. రాజ్యాంగం ప్రారంభంలో భారత పౌరులకు ఎటువంటి విధులు లేవు. 1976 సంవత్సరంలో చేసిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా డాక్టర్ స్వరణ్ సింగ్ కమిటీ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సిఫార్సుల మేరకు 8 రకాల ప్రాథమిక విధులను రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించుకున్నాం. ఆ తర్వాత 2 రకాల ప్రాథమిక విధులను మన భారత ప్రభుత్వమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రారంభంలో భారత పౌరులకు అందుబాటులో ఉన్నటువంటి మొత్తం ప్రాథమిక విధుల సంఖ్య 10. ప్రస్తుతం భారత పౌరులకు అందుబాటులో ఉన్నటువంటి మొత్తం ప్రాథమిక విధుల సంఖ్య 11. ఈ 11వ ప్రాథమిక విధిని ఎప్పుడు చేర్చడం జరిగింది అన్నట్లయితే 2002 సంవత్సరంలో చేసినటువంటి 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ ప్రాథమిక విధిని 51A అనేటటువంటి ఆర్టికల్కు అదనంగా చేర్చడం జరిగింది. ఆ 11వ ప్రాథమిక విధి ఏంటి అన్నట్లయితే 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు వారికి కావలసినటువంటి విద్యా సౌకర్యాలను అందించవలసినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత వారి పేరెంట్స్దే. నూతన విద్యా హక్కు చట్టాన్ని గురించి మరో వీడియో క్లాస్లో స్పష్టంగా మనం వివరించడం జరుగుతుంది. ఇప్పుడు 22వ అధికరణం అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా రక్షణ.
లేదా అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా రక్షణ. అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా రక్షణ 22వ అధికరణం ఏ అంశాన్ని గురించి తెలియజేస్తుంది? అక్రమ నిర్బంధాలకు లేదా అక్రమ అరెస్టులకు, అక్రమ నిర్బంధాలకు లేదా అరెస్టులకు వ్యతిరేకంగా రక్షణ. ఎవరైనా ఒక అభ్యర్థిని చట్టబద్ధంగా అరెస్టు చేయాలి కానీ చట్టవిరుద్ధంగా నిర్బంధించడానికి, చట్టవిరుద్ధంగా అరెస్టు చేయడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. మరి చట్టబద్ధంగా అరెస్టు చేయాలి అన్నా లేదా చట్టబద్ధంగా నిర్బంధించాలి అన్నా తప్పనిసరిగా కొన్ని అంశాలను పరిగణలోనికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక అభ్యర్థిని చట్టబద్ధంగా కాకుండా చట్టవిరుద్ధంగా ఎలాంటి సందర్భాల్లో కూడా నిర్బంధంలోనికి తీసుకోవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. మరి ఎవరైనా ఒక అభ్యర్థిని చట్టబద్ధంగా నిర్బంధించాలి అన్నా చట్టబద్ధంగా అరెస్ట్ చేయాలి అన్నా కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి. నోట్: ఒక అభ్యర్థిని చట్టబద్ధంగా కాకుండా చట్టవిరుద్ధంగా నిర్బంధించరాదు. చట్టవిరుద్ధంగా నిర్బంధించరాదు అంటే అరెస్ట్ చేయరాదు. మరి చట్టబద్ధంగా అరెస్ట్ చేయాలి అన్నట్లయితే చట్టబద్ధంగా అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ పాయింట్, అరెస్టుకు తగినటువంటి కారణం ఉండాలి. అరెస్టుకు తగినటువంటి రీజన్ ఉండాలి. సరైనటువంటి రీజన్ లేకుండా ఏ అభ్యర్థిని కూడా ఎలా పడితే అలా నిర్బంధంలోకి తీసుకోవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అలానే అరెస్ట్ చేసిన తర్వాత అతనికి తన వాదనలు వినిపించుకోవడానికి ప్రత్యేకంగా న్యాయవాదిని ఏర్పాటు చేసేటటువంటి అవకాశాన్ని కల్పించాలి. ఫస్ట్ పాయింట్, అరెస్టుకు తగినటువంటి కారణం ఉండాలి. అరెస్టుకు తగినటువంటి కారణం ఉండాలి. అలానే న్యాయవాదిని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించాలి. న్యాయవాదిని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించాలి. రైట్. దీన్ని మనం లాటిన్ భాషలో దీనినే లాటిన్ భాషలో ఆడి అల్ట్రెమ్ ఆడి అలిట్రియం పార్టెం అంటారు. దీనినే లాటిన్ పరిభాషలో ఆడి ఆల్ట్రియం పార్టెం అంటారు. దీని అర్థం హియర్ టు అదర్ సైడ్ టు, హియర్ అదర్ సైడ్ టు. దీని అర్థం హియర్ అదర్ సైడ్ టు,
రైట్. అరెస్టుకు తగినటువంటి కారణం ఉండాలి. అరెస్టు చేసినటువంటి అభ్యర్థికి న్యాయవాదిని ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాలి. తర్వాత పాయింట్, అరెస్టు చేసిన విషయాన్ని సమీప బంధువులకు కానీ పరిచయస్తులకు కానీ తెలియజేయాలి. అంటే స్నేహితులు. సమీప బంధువులకు కానీ పరిచయస్తులకు కానీ తెలియజేయాలి. ఏ కారణం వల్ల అరెస్టు చేస్తున్నారో తెలియచేయాలి. ఏ కారణం వల్ల అరెస్టు చేస్తున్నారో తెలియజేయాలి. నిర్బంధించబడిన వ్యక్తిని, ఫోర్త్ పాయింట్, 24 గంటల కాల పరిమితి లోపల సమీప న్యాయమూర్తి ముందు హాజరుపరచాలి. నిర్బంధించబడిన వ్యక్తిని 24 గంటల కాల పరిమితి లోపల సమీప న్యాయమూర్తి ముందు హాజరుపరచాలి. సమీప న్యాయమూర్తి ముందు హాజరుపరచాలి. ఈ 24 గంటల కాల పరిమితిలో ప్రయాణపు సమయాన్ని మినహాయించడం జరుగుతుంది. ఈ కాల పరిమితిలో ప్రయాణపు సమయాన్ని మినహాయించడం జరుగుతుంది. ప్రయాణపు సమయాన్ని మినహాయించడం జరుగుతుంది. రైట్. ఈ రకమైనటువంటి రక్షణలు అంటే 22వ అధికారం నుండి మినహాయింపులను కూడా అంటాం. ఈ రకమైనటువంటి రక్షణలు ప్రివెంటివ్ చట్టాలకు వర్తించవు. ఈ రకమైనటువంటి రక్షణలు ప్రివెంటివ్ చట్టాలకు వర్తించవు. ఏ రక్షణలు? అరెస్టుకు తగినటువంటి కారణం ఉండాలి. అరెస్టు చేసినటువంటి విషయాన్ని సమీప బంధువులకు తెలియజేయాలి. అరెస్టు కాబడినటువంటి వ్యక్తికి న్యాయవాదిని ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాలి. అలానే నిర్బంధించబడినటువంటి వ్యక్తిని 24 గంటల కాలపరిమితి లోపల సమీప న్యాయమూర్తి ముందు హాజరుపరచాలి. ఈ రకమైనటువంటి ప్రొటెక్షన్స్, ఈ రకమైనటువంటి రక్షణలు ప్రివెంటివ్ చట్టాల కింద అరెస్టు కాబడినటువంటి వ్యక్తులకు ఎలాంటి సందర్భాలలో కూడా వర్తించవు. నోట్. ఈ రకమైన రక్షణలు ప్రివెంటివ్ చట్టాల కింద ప్రివెంటివ్ చట్టాల కింద నిర్బంధించబడిన వ్యక్తులకు వర్తించవు. నిర్బంధించబడిన వ్యక్తులకు వర్తించవు. రైట్. ఇక్కడ రాస్తున్నాను.
22వ ఆర్టికల్ నుండి మినహాయింపులు. అధికరణం నుండి మినహాయింపులు. ఫస్ట్ వన్ గమనించండి. 22లోని 3వ సబ్ క్లాజ్ 3వ అధికరణం ప్రకారం ఈ రకమైనటువంటి రక్షణలు శత్రు దేశాల పౌరులకు మరియు ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద అరెస్టు కాబడినటువంటి వ్యక్తులకు ఎలాంటి సందర్భాలలో కూడా వర్తించవు. ఈ రకమైన రక్షణలు ఏ ఆర్టికల్ 22లోని సబ్ క్లాస్ 3 ప్రకారం శత్రు దేశ పౌరులకు మరియు ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద నిర్బంధించబడిన వ్యక్తులకు వర్తించవు. ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తులకు ఈ రకమైనటువంటి ప్రొటెక్షన్స్, ఈ రకమైనటువంటి రక్షణలు ఎలాంటి సందర్భాల్లో కూడా చెల్లుబాటు కావు, వర్తించవు. నెక్స్ట్ 2వ పాయింట్, 22లోని 4వ అధికరణం. 22లోని 4వ అధికరణం ఈ చట్టాల కింద అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తిని, అంటే ఏ చట్టాలు? ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు. ఈ చట్టాల క్రింద అరెస్టు కాబడినటువంటి వ్యక్తిని అరెస్టు కాబడిన వ్యక్తిని 3 నెలలకు మించి నిర్బంధంలో ఉంచరాదు. గుర్తుంచుకోవాలి, 3 నెలలకు మించి. మూడు నెలల కాల పరిమితికి మించి, అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద నిర్బంధించబడినటువంటి వ్యక్తిని 3 నెలల కాల పరిమితికి మించి నిర్బంధంలో ఉంచరాదు. మూడు నెలల కాల పరిమితికి మించి ఎలాంటి సందర్భాల్లో కూడా నిర్బంధంలో ఉంచరాదు. ఇక్కడ గుర్తించాలి అభ్యర్థులు, ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద ఏర్పాటైన అడ్వైజరీ బోర్డు సలహా ప్రకారం అడ్వైజరీ బోర్డు సలహా ప్రకారం ఓకేనా, 3 నెలలకు మించి ఎక్కువ కాలం పాటు నిర్బంధించవచ్చును. మూడు నెలలకు మించి కూడా నిర్బంధించవచ్చును. ఈ పాయింట్ చూడండి, 22లోని 4వ సబ్ క్లాస్ ప్రకారం ఈ చట్టాల కింద, అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తిని 3 నెలలకు మించి ఎలాంటి సందర్భాల్లో నిర్బంధంలో ఉంచకూడదు. అయితే ఇదే ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద ఏర్పాటైనటువంటి అడ్వైజరీ బోర్డు యొక్క ప్రత్యేకమైనటువంటి సలహా మేరకు
3 నెలల కాల పరిమితికి మించి కూడా అభ్యర్థిని నిర్బంధంలో ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఈ అడ్వైజరీ బోర్డులో హైకోర్టు న్యాయమూర్తులు కానీ లేదా హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించడానికి గల అర్హతలు కలిగినటువంటి వ్యక్తిని కానీ ఈ బోర్డులో సభ్యులుగా నియమించబడటం జరుగుతుంది. ఈ బోర్డులో ఎవరెవరిని సభ్యులుగా నియమిస్తారు? హైకోర్టు న్యాయమూర్తులను కానీ లేదా హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి ఉండవలసినటువంటి అర్హతలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ అడ్వైజరీ బోర్డులో సభ్యులుగా నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, 22లోని 5వ అధికరణం 22లోని 5వ అధికరణం ఈ చట్టాల కింద అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తికి అరెస్టు కాబడిన వ్యక్తికి అరెస్టుకు గల కారణాలను అరెస్టుకు గల కారణాలను సాధ్యమైనంత త్వరగా తెలియచేయాలి. అంటే ఏ రీజన్తో నిన్ను అరెస్ట్ చేస్తున్నాము అనేటటువంటి అంశాన్ని సాధ్యమైనంత త్వరగా తెలియచేయాలి. సాధ్యమైనంత త్వరగా తెలియచేయాలి. నెక్స్ట్ 4వ పాయింట్, 22లోని 6 22లోని 6వ అధికరణం ప్రకారం ప్రజా సంక్షేమం దృష్ట్యా అరెస్టు గల కారణాలను వెల్లడించకుండా ఉండడానికి ప్రభుత్వానికి ప్రత్యేకంగా అధికారాలు ఉంటాయి. 22లోని 6వ అధికరణం ప్రకారం ఈ చట్టాల కింద అరెస్టు కాబడినటువంటి వ్యక్తికి అరెస్టుకు గల కారణాలను ప్రజా సంక్షేమం దృష్ట్యా అరెస్టుకు గల కారణాలను వెల్లడించకుండా ఉండేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. వెల్లడించకుండా ఉండేందుకు ప్రభుత్వానికి అధికారం కలదు. రైట్, 5వ పాయింట్ రాస్తున్నాను. 22లోని 7వ సబ్ క్లాజ్ 22లోని 7వ అధికరణం ప్రకారం ఓకే, ఫస్ట్ ఒకసారి చూడండి. 22లోని 6 ప్రజా సంక్షేమం దృష్ట్యా అరెస్టు గల కారణాలను వెల్లడించకుండా ఉండేందుకు ప్రభుత్వానికి అధికారం కలదు. 22లోని 7 ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేకమైన చట్టం ఆధారంగా, అంటే ఈ మనం చెప్పుకున్నటువంటి ఈ క్లాజులతో సంబంధం లేకుండా, అంటే 22(6) వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్తో మనకి ఏమాత్రం సంబంధం లేకుండా, పై క్లాజులతో సంబంధం లేకుండా పై క్లాజులతో సంబంధం లేకుండా ప్రభుత్వం రూపొందించిన చట్టం ఆధారంగా పై క్లాజులతో సంబంధం లేకుండా ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టం ఆధారంగా ఎవరైనా ఒక అభ్యర్థిని 3 నెలల కాల పరిమితికి మించి నిర్బంధించవచ్చును. అభ్యర్థిని 3 నెలలకు మించి నిర్బంధించవచ్చును.
ఇలా నిర్బంధించాలంటే 3 నెలల కాలపరిమితికి మించి ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద ఒక అభ్యర్థిని ఎక్కువ రోజుల కాలం పాటు నిర్బంధంలో ఉంచాలంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ భారత పార్లమెంట్ కానీ ప్రత్యేకంగా చట్టాలను రూపొందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటటువంటి అంశాన్ని 22లోని 7వ అధికారం మనకు స్పష్టంగా వివరించడం జరిగింది. ఇవన్నీ కూడా 22వ అధికారం నుండి మినహాయింపులు అన్నమాట ఇవన్నీ. ఓకే, అయితే మన భారతదేశం నాన్న టైం అయింది కదా, రేపు చెప్పనా ఇంకా శశిని అడుగు ఒకసారి, ఎందుకు చెప్తాను, అదొకటి చెప్పేసి వెళ్తాను. నిర్బంధాలను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అంటే 2 రకాల కారణాల వల్ల ఏదైనా ఒక అభ్యర్థిని మన భారతదేశంలో అరెస్ట్ చేయడానికి నిర్బంధించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఏదమ్మా భారతదేశంలో నిర్బంధాలను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి పనిటివ్ చట్టాలు, వీటిని మనం తెలుగులో శిక్షించే చట్టాలు అంటాము. రెండు ప్రివెంటివ్ చట్టాలు. దీనిని మనం నివారక చట్టాలు అంటారు, తెలుగులో నివారక చట్టాలు. లేదా నివారక నిర్బంధ చట్టాలు అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు. ఫస్ట్ పనిటివ్ చట్టాలు. కోర్టు కింద లేదా న్యాయస్థానాల ద్వారా నేరం నిరూపించబడి కోర్టు యొక్క ఆదేశాల మేరకు ఏదైనా ఒక అభ్యర్థిని కనుక శిక్షించినట్లయితే దాన్నే మనం పనిటివ్ చట్టాలు అంటారు. కోర్టు ద్వారా లేదా న్యాయస్థానాల ద్వారా నేరం నిరూపించబడి కోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయడానికి అభ్యర్థిని నిర్బంధంలోకి తీసుకున్నట్లయితే అటువంటి చట్టాలనే మనం పనిటివ్ చట్టాలు అంటారు. ఫస్ట్ వన్ పనిటివ్ చట్టాలు. కోర్టుల ద్వారా నేరం నిరూపించబడి కోర్టు తీర్పును అమలు చేయడానికి అభ్యర్థిని నిర్బంధించినట్లయితే వాటిని మనం ఏమంటాం? పనిటివ్ చట్టాలు అంటారు. రెండవది ప్రివెంటివ్ చట్టాలు. ఓకేనా? నేరం చేస్తాడని అనుమానంతో అనుమానితుడిని ముందస్తుగా ఎటువంటి విచారణ లేకుండా నిర్బంధించినట్లయితే అటువంటి చట్టాలనే మనం ప్రివెంటివ్ చట్టాలు అంటారు. అనుమానితుడిని లేదా నిందితుడిని నేరం చేస్తాడేమో అనే అనుమానంతో
నేరం చేస్తాడేమో అనుమానంతో ఎటువంటి విచారణ లేకుండా ఎటువంటి విచారణ లేకుండా ముందస్తుగా నిర్బంధించడాన్ని ప్రివెంటివ్ చట్టాలు అంటారు. కోర్టుల ద్వారా నేరం నిరూపించబడి కోర్టు ఇచ్చినటువంటి తీర్పును బేసిక్గా తీసుకొని అభ్యర్థిని నిర్బంధంలోకి తీసుకున్నట్లయితే అటువంటి వాటిని పనిటివ్ చట్టాలు అంటారు. అభ్యర్థి లేదా అనుమానితుడిని భవిష్యత్తులో నేరం చేస్తాడేమో అనేటటువంటి ఉద్దేశంతో ఎటువంటి విచారణ లేకుండా ముందస్తుగా నిర్బంధించడాన్ని మనం ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఎందుకు ముందస్తుగా నిర్బంధించడం జరుగుతుంది అన్నట్లయితే దేశ క్షేమం, ప్రజా సంక్షేమం దృష్ట్యా. దేశక్షేమం, ప్రజా సంక్షేమం దృష్ట్యా ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద అభ్యర్థిని ముందుగానే నిర్బంధంలోకి తీసుకోవడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలోని ముఖ్యమైన ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు వాటిని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, నివారక నిర్బంధ చట్టం. నివారక నిర్బంధ చట్టాన్ని 1950 సంవత్సరంలో రూపొందించారు. 1969 సంవత్సరంలో పూర్తిగా రద్దు చేశారు. రూపొందించారు 1969లో రద్దు చేశారు. సెకండ్ వన్, విదేశీ మారకద్రవ్య పరిరక్షణ, దొంగ వ్యాపార నిరోధక చట్టం. సెకండ్ వన్, అంతర్గత భద్రతా చట్టం. దీన్ని మనం మీసా చట్టం అంటాం. మీసా, MISA. అంతర్గత భద్రతా చట్టం. దీనిని 1971లో రూపొందించారు. లో సవరించారు. 1978లో రద్దు చేశారు. 1971 సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో రూపొందించినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టమే మీసా చట్టం, మెయింటెనెన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. దీన్ని మనం అంతర్గత భద్రతా చట్టం అంటాం. థర్డ్ వన్, విదేశీ మార్గద్రవ్య పరిరక్షణ, విదేశీ మార్గద్రవ్య పరిరక్షణ మరియు దొంగ వ్యాపార నిరోధక చట్టం.
దొంగ వ్యాపార నిరోధక చట్టం. దీనిని 1974 సంవత్సరంలో రూపొందించారు. 1974 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. నెక్స్ట్ 4వది అత్యవసర సరుకుల దొంగ మార్కెట్. అత్యవసర సరుకుల దొంగ మార్కెట్. అత్యవసర సరుకుల లేదా నిత్యావసర సరుకుల దొంగ మార్కెట్ నిరోధక నిర్వహణ చట్టం. నిరోధక నిర్వహణ చట్టం. దీనిని 1980లో రూపొందించారు. అత్యవసర సరుకుల దొంగ మార్కెట్ నిరోధక నిర్వహణ చట్టం 1980 సంవత్సరంలో భారత పార్లమెంటు ప్రత్యేకంగా రూపొందించబడటం జరిగింది. తర్వాత ఎగుమతి దిగుమతులకు సంబంధించినటువంటి రెగ్యులేషన్ నిర్బంధాలు. ఎగుమతి దిగుమతులకు సంబంధించిన ఎగుమతి మరియు దిగుమతులకు సంబంధించిన రెగ్యులేషన్ నిర్బంధాలు. స్మగ్లింగ్ మరియు ఫారెన్ ఎక్స్చేంజ్ నిరోధక చట్టం. ఫారెన్ ఎక్స్చేంజ్ నిరోధక చట్టం. దీనిని 1976 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. 1976 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. తరువాత నాసా జాతీయ భద్రతా చట్టం, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. జాతీయ భద్రతా చట్టం 1980లో రూపొందించారు. - 1984లో సవరించారు. తర్వాత టాడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ డిజరప్టివ్ యాక్ట్, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల చట్టం. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల చట్టం. దీనిని 1985లో రూపొందించారు. - 1995లో రద్దు చేశారు. తర్వాత పోటా ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్, ఉగ్రవాద నిరోధక చట్టం. ఉగ్రవాద నిరోధక చట్టం. దీనిని 2002లో రూపొందించారు. - 2004లో రద్దు చేశారు. తర్వాత ఎస్మా ఎమర్జెన్సీ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ 1968లో రూపొందించారు.
అత్యవసర సేవల నిర్వహణ చట్టం, అత్యవసర సేవల నిర్వహణ చట్టం, తర్వాత యుఏపిఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, న్యాయవాద వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, దీనిని 1969 సంవత్సరంలో రూపొందించారు. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లిసిటీ ట్రాఫిక్, నార్కోటిక్ ట్రాఫిక్ ఇన్ narcotic drugs and psychotraffic act, psychotraffic act, దీనిని 1988లో రూపొందించారు. ఇవన్నీ కూడా మన భారతదేశంలో రూపొందించినటువంటి ప్రత్యేకమైన అత్యంత ముఖ్యమైన ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు. చెప్పుకున్నాం, ఎవరైనా ఒక అభ్యర్థి నేరం చేస్తాడేమో భవిష్యత్తులో అనేటటువంటి అనుమానంతో ఎటువంటి ముందస్తు విచారణ లేకుండా, ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా, అనుమానం కారణంగా అభ్యర్థిని నిర్బంధంలోకి తీసుకోవడానికి మన భారత ప్రభుత్వం రూపొందించినటువంటి ప్రత్యేకమైన అత్యంత ముఖ్యమైనటువంటి ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు. రైట్. అయితే మనం ఇప్పుడు ఏ ఆర్టికల్ గురించి చెప్పుకుంటున్నాం? ఇది 22వ ఆర్టికల్పై వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వివాదాలు. ఒకటి, ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం. ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. సంవత్సరంలో వచ్చింది ఈ వివాదం. ఏంటి ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్? ఇది కూడా మనం నివారక నిర్బంధ చట్టం లేదా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అనేటటువంటి పేరుతోనే పిలుస్తాం. ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు అయినటువంటి ఏకే గోపాలన్ అనేటటువంటి అభ్యర్థిని ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకోవడం జరిగింది. ఇలా అక్రమంగా నిర్బంధించడం 19వ అధికరణం ప్రకారం పేర్కొన్నటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు, సంచార స్వేచ్ఛకు విఘాతం కలగడానికి అవకాశం ఉంది. ఇలా అక్రమంగా అరెస్టు చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది అనేటటువంటి అంశంతో గోపాలన్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. వెంటనే సుప్రీంకోర్టు ఈ వివాదంపై ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పు, రాజ్యం చేసినటువంటి చట్టం సాధారణ చట్టం అవుతుందే కానీ సహజ చట్టంగా గుర్తించబడడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. కాబట్టి ప్రభుత్వాలు రూపొందించినటువంటి చట్టం ప్రకారం ఎవరైనా ఒక అభ్యర్థిని నిర్బంధంలోకి తీసుకున్నట్లయితే వాటికి సహజ న్యాయ సూత్రాలు ఎటువంటి సందర్భంలో కూడా వర్తించవు. కాబట్టి ప్రాథమిక హక్కుల్లో పేర్కొన్నటువంటి ఆర్టికల్స్ వేటికవే విరుద్ధము అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. ప్రాథమిక హక్కులు వేటికవే విరుద్ధం. ప్రాథమిక హక్కులు వేటికవే విరుద్ధం అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ప్రత్యేకంగా తీర్పును ప్రకటించడం జరిగింది. ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వ వివాదంలో
చెప్పుకున్నాం. ఏకే గోపాలన్ అనేటటువంటి స్వాతంత్ర సమరయోధుడిని 1950వ సంవత్సరంలో నివారక నిర్బంధ చట్టం ద్వారా ముందస్తు విచారణ లేకుండా నిర్బంధంలోకి తీసుకోవడం లేదా అరెస్టు చేయడం జరిగింది. ఇలా అక్రమంగా అరెస్టు చేయడం 19వ అధికరణం ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు, సంచార స్వేచ్ఛకు విఘాతం కలుగుతుంది. కాబట్టి ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా నన్ను నిర్బంధంలోకి తీసుకోవడం ఉంది అనేది సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. ఈ వాదనలు సుప్రీంకోర్టు పూర్తిగా తిరస్కరించింది. కాబట్టి రాజ్యం రూపొందించినటువంటి చట్టం లేదా ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టాన్ని మనం ఒక సాధారణ చట్టంగా భావించాలి. అంతేగాని దాన్ని మనం సహజ చట్టంగా గుర్తించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం రూపొందించినటువంటి ఏదైనా ఒక చట్టం ఆధారంగా ఒక అభ్యర్థిని అరెస్ట్ చేసినట్లయితే అటువంటి వాటికి సహజ న్యాయ సూత్రాలు చెల్లుబాటు కావు, సహజ న్యాయ సూత్రాలు వర్తించవు. కాబట్టి ప్రాథమిక హక్కులు వేటికవే విరుద్ధం అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ వివాదంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించినటువంటి మొట్టమొదటి వివాదాన్ని మనం ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ వివాదం అంటాం, 1950. ఓకేనా? అయితే ఇదే సుప్రీంకోర్టు మళ్ళీ కేశవానంద భారతి వివాదంలో ఇదే సుప్రీంకోర్టు మళ్ళీ మేనకా గాంధీ వివాదంలో అంటే 1978వ సంవత్సరంలో ప్రాథమిక హక్కులు పరస్పరం ఆధారపూరితాలు అంటే ఇవి ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. గోపాలన్ వివాదంలో ఏం చెప్పింది ఇదే సుప్రీంకోర్టు? ప్రాథమిక హక్కులు వేటికవే విరుద్ధాలు అంటే ఒకదానికి ఒకటి పొంతన ఉండడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. మరి మేనకా గాంధీ వివాదంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రాథమిక హక్కులు పరస్పరం ఆధారపూరితాలు, ఇవి ఒకదానికి ఒకటి ఎల్లప్పుడూ సహకరించుకుంటూ ఉంటాయి అనేటటువంటి ఉద్దేశంతో భిన్నమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. రెండో వివాదం అబ్దుల్ సమర్దా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఈ వివాదం 1962 సంవత్సరంలో వచ్చింది. ఈ వివాదంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పు నిర్బంధించబడినటువంటి వ్యక్తిని 24 గంటల కాలపరిమితి లోపల తప్పనిసరిగా సమీప న్యాయమూర్తి ముందు హాజరుపరచాలి. ఒకవేళ అనుకోని అనివార్య కారణాల వల్ల 24 గంటల కాలపరిమితి లోపల నిర్బంధించబడినటువంటి వ్యక్తిని సమీప న్యాయమూర్తి ముందు హాజరుపరచనట్లయితే ఆ అభ్యర్థి విడుదలవ్వడానికి హక్కును కలిగి ఉంటాడు అనేటటువంటి ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. 24 గంటల కాల పరిమితిలో సమీప న్యాయమూర్తి ముందు హాజరుపరచనట్లయితే అభ్యర్థి విడుదలకు అర్హుడు. అభ్యర్థి విడుదలకు అర్హుడు అనేటటువంటి అర్థం వచ్చే విధంగా సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. మూడో వివాదం జోగిందర్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఈ వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పు అరెస్టు గల కారణాలను అంటే అరెస్టు చేసినటువంటి విషయాన్ని తప్పనిసరిగా సమీప బంధువులకు తెలియచేయాలి. అంటే అరెస్టు చేయబడినటువంటి వ్యక్తిని అరెస్టు చేసినట్లుగా అదే నిర్బంధించినట్లుగా ఈ విషయాన్ని
సమీప బంధువులకు తెలియచేయాలి. అంటే నిర్బంధించబడినటువంటి విషయాన్ని తప్పనిసరిగా సమీప బంధువులకు కానీ పరిచయస్తులకు కానీ తప్పనిసరిగా తెలియచేయాలి అనేటటువంటి ఉద్దేశంతో జోగేంద్ర కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వివాదంలో సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. తర్వాత మురళీ ఎస్ డియోరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం. ఈ వివాదం 2001 సంవత్సరంలో వచ్చింది. బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగడం అనేది జీవించే హక్కుకు వ్యతిరేకం అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగటం జీవించే హక్కుకు వ్యతిరేకం. ఇవన్నీ కూడా 22వ అధికరణపై వచ్చినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి వివాదాలు. ఈ వివాదాలపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి భిన్నమైనటువంటి తీర్పులు ఈ విధంగా ఉన్నాయి. ఓకే.